హలో వ్యూవర్స్, ఈరోజు మన ఇంటి హెల్తీ ఫుడ్స్లో చికెన్ ఫ్రై చాలా టేస్టీగా సాఫ్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. అసలు మిక్సీ కానీ ఘాటైన మసాలాలు వాడకుండా బయట ఉండే బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసేసుకుంటారు. అలాగే దీని టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. దీని ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి 3 to 4 టీ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో 3 నుండి 4 పచ్చిమిర్చి ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. అందులోనే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలాగ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా సాఫ్ట్ అయిన ఉల్లిపాయ ముక్కల్లో ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పావు కేజీ చికెన్ వరకు యాడ్ చేస్తున్నాను. 250 to 300 గ్రామ్స్ వరకు ఉంటుంది. చికెన్ అంతా ఇలా యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతా కలిసిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ బాగా సాఫ్ట్ అవుతాయి. ఇందులో పావు టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. వేసిన మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టేలా కలుపుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకో 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బయటికి తేలేంత వరకు ఫ్రై చేసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా చల్లుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతా బాగా కలిసిన తర్వాత చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఈ చికెన్ ఫ్రై మీరు వేడి అన్నంలో కానీ రోటీలో అయినా లేదనుకుంటే స్టార్టర్గా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అని అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.